అంతిమ లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ పథకాలు అందించడంలో అధికారుల పనితీరు ఆధారపడి ఉంటుంది. సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను పేదలకు చేర్చడంలో అధికారుల పాత్ర అనన్య సామాన్యం. అలాంటి ప్రాధాన్యత కలిగిన అధికారులను సరైన మార్గంలో నడిపిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి అలుపెరగని బాటసారి ఆయన. సంక్షేమ పథకాలు ప్రజల కష్టాలను తెలుసుకొని సరైన సమయంలో వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇలాంటి ఉత్తమ పనితీరు కారణంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులను అందుకుంటూ జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నటువంటి చామకూరి శ్రీధర్ మనతో ఉన్నారు. జిల్లాలో అమలవుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి సమగ్ర సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మొదటిగా కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో ఏ విధంగా అమలవుతున్నాయి, మనకు మంచి సత్ఫలితాలను ఇచ్చినటువంటి పథకాలు ఏవంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారు సార్? తప్పకుండా. మన జిల్లాలో ప్రధానంగా కూడా అన్నమయ్య జిల్లా అనేది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. 500 పంచాయతీలు, 472 రెవెన్యూ గ్రామాలతో నిండి ఉంది. మరి అన్నమయ్య జిల్లాలో ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి, అలాగే ఆర్థిక సమ్మిళిత అభివృద్ధి, సమానత్వం సాధించడం, సో ఈ అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా కూడా అన్నమయ్య లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో నేషనల్ హైవేస్ చాలా వరకు పూర్తయిపోవడం వచ్చాయి. మనకు 4 నేషనల్ హైవేస్ ఉంటాయి, అవి కూడా పూర్తిగా వచ్చాయి. కొన్ని ఎల్ఓసీలు, ఆర్ఓబి లాంటి కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి. అదేవిధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన డబ్బు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కానీ, అలాగే ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా కూడా మనము గత సంవత్సరం చూసుకుంటే దాదాపు 94 కోట్ల రూపాయల వ్యయంతో మనం గ్రామీణ రహదారులు నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామాల్లో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఎస్టీ హ్యాబిటేషన్ కనుక చూసుకుంటే మన జిల్లాలో 4 మండలాల్లో 17 గ్రామాల్లో మనకు అధికంగా ఎస్టీ జనాభా ఉంది. అంటే 500 లేదా అంతకంటే ఎక్కువ ఉంది. వీళ్ళందరికీ కూడా ధర్తీ ఆబా జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష యోజన ద్వారా మనము శాచురేషన్ మోడ్లో ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, అదేవిధంగా సిలిండర్స్, వాళ్ళకి కావాల్సిన బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మంచి ఫలితాలను ఇచ్చింది. సో ఇవన్నీ కూడా ఆ ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన ద్వారా కూడా సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో కూడా మనము 10 గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రధానంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం ఎంతగానో ఇందులో కనపడుతుంది. సరే, అన్నమయ్య జిల్లా అంటే ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతంగా ఉండేది. ఇక్కడ రైతాంగం నీటి వసతి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రాను రాను ఆ పరిస్థితుల్లో కొంత మార్పులు కనిపిస్తున్నట్టుగా ఉంది. సరే, నీటి వనరుల లభ్యతను పెంచడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? సో మీరు అనేది త్రాగునీరు సాగునీరు రెండు కలిపి సాగునీరు అంటున్నారు. సో అన్నమయ్య ప్రధానంగా కూడా 3 డివిజన్లతో కూడుకున్నది. ఒకటి రాయచోటి, రాజంపేట మరియు మదనపల్లి. మనకు 3 డివిజన్లు కూడా 3 విభిన్నమైన ప్రాంతాలు. రాయచోటు వచ్చేసి కడప కొండల మధ్యన కొంత ఉండడం వల్ల వర్షాభావ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ సగటు వర్షపాతం వచ్చేసి 50 నుంచి 60 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. అదే మనం కనుక రాజంపేటకి వెళ్ళామంటే అక్కడ ఆ కడప కొండలకు అవతలి వైపు ఉండడం వల్ల మంచి వర్షపాతం 110 సెంటీమీటర్ల దాకా వస్తుంది. మదనపల్లి వస్తే కొంచెం లోగా ఉంటుంది, సో మోడరేట్గా ఉంటుంది. సో ఏ విధంగా చూసినా కూడా మన యొక్క జిల్లా యావరేజ్ వర్షపాతం వచ్చేసి 70 నుంచి 80 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. గత సంవత్సరం 19 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం. ఈసారి కూడా మనకు జూన్ జూలైలో వర్షాలు లేకపోవడం వల్ల నీటి ఎద్దటి అధికంగా ఎదుర్కొంటున్నాం. మరి దీన్ని ఎదుర్కోవడానికి ప్రధానంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా మనకు కుప్పం బ్రాంచ్ కెనాల్ యొక్క లైనింగ్ పనులు కూడా పూర్తి చేయడం వల్ల మనకు కురబలకోట అటు సైడు పీటీఎం, మదనపల్లి ఈ ప్రాంతాల్లో ఆ లైనింగ్ వెళ్తుంది. అంటే మనకు కృష్ణా జిల్లాలన్నీ కూడా అటువైపు రావడం వల్ల మనకు సాగు ఎక్కువగా జరుగుతుంది. మరొక 500 కోట్ల రూపాయలతోని ప్రభుత్వం ప్రధానంగా కూడా ఈ హెచ్ఎన్ఎస్ కెనాల్ని ఇక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తే మరొక 1,25,000 ఎకరాలు కూడా మనకు సాగులోకి వస్తుంది. తద్వారా మనం సాగును పెంచడానికి చూస్తున్నాం.
ఇక త్రాగునీరుకి వచ్చేసరికి ఏమైందంటే మనకు ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ వేసుకోవడానికి జల్ జీవన్ మిషన్ ఎంతగానో ఉపయోగపడింది. మనం జల్ జీవన్ మిషన్ కింద ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకొని 17 మండలాలకు ఒకటి మనం ప్రాజెక్ట్గా తయారు చేసాం. 2300 కోట్లతో ప్రపోజల్స్ డిపిఆర్ కూడా వెళ్ళింది. ఆ పనులు కూడా పూర్తయిపోతే మనకు దాదాపు 17 మండలాల్లో మనకు అన్ని గ్రామాలకు కూడా మంచినీరు వెళ్తుంది. దాంట్లో రెండవ దశ కూడా చేపడుతున్నాం. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. సో అది కూడా పూర్తయితే జిల్లా మొత్తానికి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 2 ప్రపోజల్స్ అయితే త్రాగునీరు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక ఇవి కాకుండా భూగర్భ జలాల మట్టాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా తీసుకొని 20 మీటర్ల కంటే తక్కువ దిగువన ఉన్నటువంటి 98 గ్రామాలకు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే, అంటే మనము ప్రభుత్వ పరంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫామ్ పాండ్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ కింద ఇవ్వాల్సిన వర్క్స్ కానీ ఇవన్నీ చేసి అక్కడ పడ్డ వర్షపాతాన్ని భూమిలోకి తీసుకెళ్లడం ద్వారా 20 మీటర్ లోతున్న దాన్ని పైకి తీసుకురావడం, గ్రౌండ్ వాటర్ పెంచుకోవడం. రెండో కేటగిరీ వచ్చేసి 318 విలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బిలో 20లో ఉన్నాయి, అంటే అబౌవ్ 11 to 20 మధ్యలో ఉన్నాయి. ఇక్కడ కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి భూగర్భ జల మట్టాలు పెంచుకోవడానికి వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ ఓవర్ ద ఇయర్స్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో కూడా ఇటు త్రాగునీరులో కానీ సాగునీరులో కానీ కంప్లీట్గా సమృద్ధి సాధిస్తాం. అంటే కరువు రహిత జిల్లాగా అన్నమయ్యను భవిష్యత్తులో చూసే అవకాశాలు ఉంటాయంటారా సార్? ఖచ్చితంగా. హెచ్ఎన్ఎస్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అది కనుక వస్తే మనకు కరువు చాలా వరకు తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క ఆదాయం కూడా 25% పెరుగుతుంది. మన జీడిపి ఈరోజు జీడిడిపి కనుక చూసుకుంటే 41,000 కోట్ల దగ్గర ఉంది. అది పూర్తయిన వెంటనే ఇమీడియట్గా 25% పెరుగుతుంది. ఆ ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా అంత మార్పు కూడా వస్తుంది. ఖచ్చితంగా చూడొచ్చు. సార్, ఇందాక మీరు అన్నట్టు 3 భిన్నమైన వాతావరణాలు జిల్లాలో ఉంటాయి, 3 డివిజన్స్లో కూడా. ఏది ఏమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా హార్టికల్చర్ సాగు అనేది అత్యధికంగా ఉంది. హార్టికల్చర్ రైతులకు చేయూతను అందించడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? సో మన దగ్గర హార్టికల్చర్ అనేది ప్రధానమైంది. ఇప్పుడు నా జిల్లాలో 100 రూపాయలు కనుక జీడిడిపి తీసుకుంటే అందులో 47 రూపాయలు కూడా వ్యవసాయం నుంచి వస్తుంది. ఆ వ్యవసాయంలో కూడా అగ్రికల్చర్, అంటే మనకు అగ్రికల్చర్ పంటలైన ప్యాడీ గ్రౌండ్ నుంచి కేవలము 100 రూపాయలు మొత్తం అగ్రికల్చర్ తీసుకుంటే కేవలం ఒక 3 రూపాయలు మాత్రం అక్కడి నుంచి వస్తే, మిగిలిన 97 రూపాయలు కూడా ఫారెస్ట్ యొక్క 3% తీసేస్తే 47% ఆదాయము హార్టికల్చర్, 47% వచ్చేసి మనకు యానిమల్ హస్బెండరీ నుంచి వస్తుంది. అంటే ఈ జిల్లాకి ప్రధాన ఆదాయ వనరు కూడా హార్టికల్చర్. ఈ హార్టికల్చర్లో కూడా మనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నవి మామిడి, టమాటో అండ్ పపాయ అండ్ బనానా. ఇవి ప్రధానమైన క్రాప్స్. దీంట్లో మనకు పోయిన సంవత్సరం మామిడికి కొంత ఇబ్బంది ఏర్పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి సో రైతులందరికీ కూడా ప్రతి కేజీకి తోతాపురి పండించిన వాళ్ళకి ప్రతి కేజీకి 4 రూపాయలు చొప్పున వాళ్ళకి అకౌంట్లకు జమ చేయడం జరిగింది. ఈ వెంటనే హానరబుల్ సీఎం గారు 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పపాయ కూడా చూసుకుంటే గత 4 నెలలుగా వాటిని నిరంతరం కూడా మేము ప్రయత్నిస్తున్నాం. పపాయ ఏంటంటే కనీసం వాళ్ళకు కేజీకి ఒక 6 రూపాయల నుంచి 5 నుంచి 6 రూపాయలు ఆ పైన వస్తేనే వాళ్ళకు గిట్టుబాటు జరుగుతుంది. ఎకరానికి వాళ్ళు 70,000 రూపాయల ఖర్చు పెడుతున్నారు. సో వాళ్ళకి 22 టన్నుల దిగుబడి వస్తుంది సగటున. సో వాళ్ళకి ఈ సంవత్సరం ఏం చేశామంటే 16 రూపాయలు ఉన్నది కాస్త సడన్గా 7 రూపాయలకు పడిపోయినప్పుడు జిల్లా కలెక్టర్గా నేను, ప్రభుత్వం మొత్తం కూడా చర్యలు తీసుకొని దళార్లతో మాట్లాడి వాళ్ళ మధ్యన ఉన్న గ్యాప్స్ కూడా పూర్తి చేసి సో రైతులకి, దళార్లకి మరియు ఢిల్లీ మరియు రాజస్థాన్ మార్కెట్లో ఇచ్చేటువంటి పెద్ద వ్యాపారుల మధ్యన మీటింగ్ పెట్టుకొని మినిమం 9 రూపాయలు ఉండాలి అనేది నిర్ణయించుకొని దాన్ని అమలు చేయడం జరిగింది. లాస్ట్ 2 నెలలుగా ఆ విధంగా చేస్తూ ఇప్పుడు 3rd కటింగ్ వచ్చాం. కొద్దిగా క్రాప్ యొక్క సైజ్ కూడా తగ్గిపోతుంది 3rd పికింగ్లో. ఇప్పుడు 7 నుంచి 8 రూపాయల మంది నిర్ణయించడం ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. సో తదనంతరం బనానా కూడా ఇప్పుడు మనకు సీజన్ వచ్చేసింది. అది కూడా ఆ విధంగానే చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క ఆ బనానా రైతుల యొక్క ఇంట్రెస్ట్ కూడా కాపాడడం జరుగుతుంది. సరే, ఓవరాల్గా వ్యవసాయం తీరుతెన్నులు మారుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఎక్కువగా సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. సేంద్రియ వ్యవసాయ అమలు తీరులో మన జిల్లాలో ప్రగతి ఎలా ఉంది? మనం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో 44,687 ఎకరాల్లో ప్రకృతి సిద్ధ వ్యవసాయం జరుగుతూ ఉంది. స్వయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు హానరబుల్ సీఎం గారు నిరంతరం కూడా
ఈ ప్రకృతి సిద్ధ వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతను కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎన్ఆర్జీఎస్ కింద సపోర్ట్ ఇవ్వడము, అదేవిధంగా కృషి వికాస్ యోజన, నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ పిఎం ప్రణామ్ ప్రాజెక్టుల కింద, నేషనల్ ప్రాజెక్టు కింద ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. దీనికోసం ఏమవుతుందంటే ఒకేసారి న్యాచురల్ ఫార్మింగ్కి మారడం కష్టం కాబట్టి దాని యొక్క నెట్వర్క్ని గ్రామాన పెంచుకుంటూ పోతున్నాం. సపోజ్ ఒక 15 మంది నెట్వర్క్ ఫార్మర్లు తీసుకొని వాళ్ళకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతుల పట్ల అవగాహన కల్పిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉంచుతూ దాని యొక్క సత్ఫలితాలను మరింత మందికి చూపిస్తూ దాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ పోతున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఈసారి 44,000 చేరుకున్నాం. వచ్చే సంవత్సరం నాటికి 65,000 ఎకరాల వరకు చేరుకోవాలని కూడా ప్రణాళికలు రచించుకున్నాం. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కూడా రైతులకు ఈ ఎరువుల వినియోగం తగ్గించడం, పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, దాంతోపాటు భూసారం పెరగడము, నీరు కూడా అవసరమైనంత మాత్రమే ఉపయోగించుకోవడం వంటి వాటి వల్ల కూడా రైతులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ పంటల వల్ల మనకు ఆరోగ్యం అనేది ఎంతగానో అంటే ఈ రసాయనాలు వాడినటువంటి పంటలు ఆ ధాన్యాలు తినడం కన్నా కూడా ఇవి తినడం అనేది మంచిదనేది రైతుల్లో కూడా అలాగే ప్రజల్లో కూడా అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి భవిష్యత్ అనేది మొత్తం కూడా న్యాచురల్ ఫార్మింగ్కి ఉంటుంది. సార్, మీరు ఒక గొప్ప ఇనిషియేట్ తీసుకున్నారని మేము కూడా విన్నాం. స్వయంగా కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నటువంటి కూరగాయల అమ్మకానికి ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. అంటే ఆ రైతులకు తోడ్పాటు అందించడం కోసమా, లేకపోతే దాన్ని చూడడం ద్వారా కలెక్టరేట్కి వస్తున్నటువంటి వాళ్ళందరిలో ఒక అవేర్నెస్, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఒక అవేర్నెస్ రావడం కోసం? సాధారణంగా కలెక్టరేట్కి ప్రతి సోమవారం కూడా 200 నుంచి 500 మంది జనాభా ఇక్కడికి సందర్శిస్తూ ఉంటారు. వారిలో ప్రజాప్రతినిధులు ఉంటారు, అలాగే నాయకులు ఉంటారు, మీడియా ప్రతినిధులు ఉంటారు, సాధారణ జనాలు, రైతులు అందరూ కూడా ఉంటారు. వీరందరూ వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ఆ ప్రకృతి సిద్ధ వ్యవసాయం యొక్క ప్రొడక్ట్స్ పట్ల వాళ్ళకు ఎంత బాగుంటాయి అనేది వాళ్ళకి తెలియడం, అక్కడే మనము ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి యానిమేటర్ కూడా ఉంటారు. వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఈ పంట పండించడానికి ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది. అదంతా కూడా అవగాహన కల్పించడం ద్వారా ఏమవుతుందంటే మరింత మంది రైతులు కూడా దానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క అవైలబిలిటీ ప్రజలకు తెలియజేస్తే కూడా వారు కూడా ఆ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఈ మధ్యన మరీ ఎక్కువ లేకుండా ఉన్నది కాబట్టి వాటి పట్ల కూడా మనకు డిమాండ్ పెరుగుతుంది అనేది కూడా రెండవ ఉద్దేశం. చాలా మందిలో ఒక అపోహ ఉంది, ఆర్గానిక్ వస్తువులు కానీ ఆర్గానిక్ కూరగాయలు కొంటే రేట్ ఎక్కువ ఉంటాయేమో అన్న. సో ఆ అపోహ అనేది తొలగించడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది ఈ మధ్యన. ఈ ఫ్లక్చువేషన్స్లో చూసుకుంటే ఈ ఆర్గానిక్ వాళ్ళు పెట్టే రేట్లు ఏమంత పెద్దగా లేవు. సో అందరికి అందుబాటులో ఉంటున్నాయి, ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో సేల్స్ కూడా బాగా జరుగుతుంది ప్రతి సోమవారం కూడా, అది మంచి విషయం. సరిగ్గా మనం అగ్రికల్చర్ గురించి కొద్దిగా పక్కకు వస్తే, పీజీఆర్ఎస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఈ పీజీఆర్ఎస్లో సమస్యలు చెప్పుకోవడం కోసం నేరుగా, అంటే ఉన్నతాధికారులకే చెప్పుకోవడం కోసం చాలామంది నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. అయితే వచ్చిన వాళ్ళే పదే పదే తమ సమస్య పరిష్కారం కాలేదంటూ రిపీటెడ్గా అర్జీలు పెడుతూ, దీని ప్రగతి ఏ విధంగా ఉంది సార్? పీజీఆర్ఎస్ ద్వారా మనం ఈ జిల్లాలో ఎంత మేరకు సమస్యలను సకాలంలో పరిష్కరించగలుగుతున్నాము అంటే? సో ప్రధానంగా అన్నమయ్య జిల్లా తీసుకుంటే నాకు 100 అర్జీలు వస్తే అందులో 92 దాకా రెవెన్యూ సమస్యలకు సంబంధించి వస్తాయి. సో మీరు అన్నట్టు రెవెన్యూ సమస్యలు అనేటివి చాలా సంక్లిష్టమైనవి. సపోజ్ 100 మంది ప్రజలు కనుక మనకు రెవెన్యూ సమస్యల మీద అర్జీ ఇస్తే మనం దాదాపు సాల్వ్ చేయగలిగి 60% వరకు ఉంటున్నాయి. ఈ 60% కాకుండా మిగిలిన 40% కనుక చూసుకుంటే ఇవి ఎందుకు సాల్వ్ కావట్లేవు, పిటిషనర్స్ మళ్ళీ ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావాల్సి వస్తుంది, కారణాలు ఏంటని మనం అనలైజ్ చేసుకుంటే అధికారులు ఏవైనా నిర్లక్ష్యంగా ఉండి లేదా సకాలంలో స్పందించకపోతే ఏవైతే ఉన్నాయో అవి 60%లో సాల్వ్ చేసుకుంటూనే మిగిలిన 40% ఎందుకు అవ్వట్లేదంటే, సపోజు ఒక తండ్రికి 10 ఎకరాలు ఉంది, 2-3 కొడుకులు ఉన్నారు, వాళ్ళ 2-3 మధ్యన విభజన జరగాలి, ఆస్తుల పంపకం జరగాలి, అవి జరగట్లేదు. అందులో ఇద్దరు ఒప్పుకుంటున్నారు, ఒకతను ఒప్పుకోవట్లేడు. ఇట్లాంటి సమస్యలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయగలుగుతాం? దాంట్లో మనం సివిల్ వివాదం, అది పూర్తిగా కూడా రెవెన్యూ అధికారులు సాల్వ్ చేయనటువంటిది. సో అటువంటి విషయాలు అంగీకారం ఉంటే మాత్రమే చేయాల్సింది ఉంటుంది. కాబట్టి అవి మనము సాల్వ్ చేయలేకపోతున్నాం. వాళ్ళని ఎక్కువ కూడా సివిల్ వివాదాలు కాబట్టి కోర్టుకు వెళ్ళాలి, లేదా మీరు పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మీ ముగ్గురు కూర్చొని ఒక ఒప్పందానికి రావాలని మనం అడుగుతున్నాం.
కొన్ని కోర్టు తగాదాలు ఉంటాయి. అటువంటి వాటిలో కూడా మనం సొల్యూషన్ చూపించలేకపోతున్నాం. సో ఇది కాకుండా కొన్ని సివిల్ వివాదాలు ఉంటాయి. భూమి సంబంధించి ఒక 5 ఎకరాల భూమి ఉంది. ఆయన ఒకతనికి అమ్మాడు. ఆ తర్వాత సరిహద్దులు సరిగ్గా మెన్షన్ చేయకుండా ఇంకొకతనికి అమ్మాడు. సో ఇద్దరు మన దగ్గరికి వస్తున్నారు హద్దులు చూపించమని. సాధారణంగా మనం హద్దులు ఎలా చూపించగలుగుతాము? మన దగ్గర ఉన్న సబ్ డివిజన్స్ ఆధారంగా హద్దులు చూపించగలుగుతాం. కానీ వాళ్ళు స్వయంగా అగ్రిమెంట్ చేసుకున్న దాంట్లో హద్దులు సరిగా మెన్షన్ చేయకపోవడం వల్ల ఓవర్లాపింగ్ గ్యాప్ వచ్చేసి మనం చూపిద్దామన్నా కూడా ఇద్దరు డాక్యుమెంట్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల మనం సాల్వ్ చేయలేం. సర్వేయర్ వెళితే ఈయన ఒప్పుకుంటాడు, ఆయన ఒప్పుకోడు, ఆయన ఒప్పుకుంటే ఈయన ఒప్పుకోడు. అంటే ఇక్కడ ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం, ఇంకొకరికి న్యాయం చేస్తే ఇతరికి అవుతుంది. సో ఇటువంటి వివాదాలు కూడా మనకు తెగకుండా ఉంటాయి. అవి ఎక్కువ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. సో ఇది కొన్ని వివాదాలు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని మనకు ఆబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉంటాయి. ఆబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో వచ్చేసి కొద్దిమంది దారిని ఆక్రమిస్తూ ఉంటారు. సో అవి సాల్వ్ చేయగలం కానీ అది కొంత టైం తీసుకుంటుంది. అంటే వాళ్ళందరి మధ్యన అవగాహన కల్పించి దారి కల్పించాలని చేస్తూ ఉంటాం. సో రెవెన్యూ అర్జీలు మన జిల్లాలో కనుక చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ఒక 4 నుంచి 5% మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ప్రతి నెల కనీసం 250 నుంచి 300 అర్జీలు వస్తాయి. వీక్ వచ్చేసరికి 30 మంది తహసీల్దార్స్, 2 సబ్ కలెక్టర్స్, ఒక ఆర్డీఓ, జేసీ గారు, నేను, డిఆర్ఓ గారు అందరం కలిసి స్వయాన ఒక 200 నుంచి 250 వరకు సాల్వ్ చేయగలుగుతున్నాం. దాంట్లో సంతృప్తికరంగా వచ్చేటి ఒక 60% వరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగతా 40% మాత్రం వివిధ కారణాల వల్ల మనకు సాల్వ్ చేయలేకపోతున్నాం. ఏది ఇప్పుడు చెప్పుకున్న కారణాలు. ఇక సిబ్బంది నిర్లక్ష్యం కానీ, సిబ్బంది ఎక్కడన్నా పట్టించుకోకపోవడం కానీ, ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉన్నా చేయకపోతే మాత్రము వారికి షోకాస్ నోటీసులు, మెమోలు ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్లో కొంత ఈ విధంగా ప్రవర్తించకూడదు. ప్రతి పిటిషన్ వస్తే పిటిషనర్కి వెళ్ళి కలవాలి, కలిసి మాట్లాడాలి. అతనితో కూర్చొని మాట్లాడితే ఆ సమస్య ఏంటో మనకు అవగాహన వస్తుంది. ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా వెంటనే పరిష్కరిస్తాం, లేదని ఏదైనా చట్టం కింద నోటీస్ ఇవ్వాలంటే ఆ నోటీసులు ఇప్పించేసి త్వరితగతిన పరిష్కారానికి చేస్తున్నాం. ఇప్పటివరకు బియాండ్ ఎస్ఎల్ఏ ఒక్కటి కూడా ఈ జిల్లాలో రాకుండా పరిష్కారం చేయడం జరుగుతుంది. సరే, ఇందులో కూడా మీరు ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నారని మేము విన్నాం. ప్రతి వీకు ఒక సెలెక్టెడ్ సమస్యను మీరు తీసుకొని నేరుగా మీరే స్వయంగా ఫీల్డ్కి వెళ్ళి పరిశీలిస్తున్నారు. ఎలా ఉంది సార్ ఈ ఎక్స్పీరియన్స్? ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? యాక్చువల్లీ సంక్లిష్టమైన సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు ఫీల్డ్కి వెళ్తూ ఉంటే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఒక కలెక్టర్గా మనం ఇక్కడ కూర్చొని మన సిబ్బందితో పురమాయించి కూర్చుంటే కొన్నిసార్లు అవ్వవు. కొన్నిసార్లు అది మనం దృష్టి పెడితే కానీ సాల్వ్ అవ్వలేని సమస్యలు కూడా ఉంటాయి. అటువంటి వాటిల్లో వీక్లో ఒక సమస్య తీసుకుని ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వివిధ రకాల అంశాలు ఏంటి, స్టేక్ హోల్డర్స్ ఎవరు, ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు, ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. మన సిబ్బంది కూడా దాన్ని ఏం చేస్తారంటే ఓకే ఈ విధంగా చేయాలి, ఇంత వేగంగా చేయాలని వాళ్ళు అనుకుంటారు. ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు. సో జిల్లా అత్యున్నతాధికారి మా దగ్గరికి వచ్చాడు, ఈ సమస్య విన్నాడు, సో కూలంకుషంగా విన్నాడు. నిజంగా కూడా ఆ సమస్య సాల్వ్ అయ్యకపోయినా కూడా వాళ్ళ దగ్గర సంతృప్తి వ్యక్తం అవుతుంది. కలెక్టర్ స్థాయిలో వచ్చేసి మా సమస్యను విని సో అతను ప్రయత్నించాడు కానీ సో అండ్ సో ఫ్యాక్టర్ వల్ల అవ్వలేదు లేదా అయ్యింది. ఈ రెండిట్లో కూడా మంచి యాజ్ ఏ కలెక్టర్గా దట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఒక విలేజ్కి వెళ్తే ఒక దగ్గర ఒక గుడి ఉంది, గుడి ఎప్పటి నుంచో ఉంది, ఆ గుడికి ఊరంతా కలిసి స్థలం కావాలంటున్నారు. అతనే ఆ ప్లేస్ని ఇంకొక అతను వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతను చూస్తే పేదవాడే. సో ఇవ్వమని వీళ్ళు, అతనేమో నేను ఇస్తే నేను ఎలా బ్రతకాలని అతను. ఈ 2 అంశాలు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఊరు వాళ్ళందరిని అడిగి వాళ్ళ ఆధీనంలో ఉన్న కొంత ప్లేస్ అతనికి ఇస్తే ఇతను ఇది ఇవ్వగలడు అనేది ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా సంతోషం కొంత ఎక్స్ప్రెస్ చేశారు. ఇతను కూడా ఒక 10% ఇవ్వడానికి కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. ఇటువంటి సమస్యలు అనేటివి కింది స్థాయి విఆర్ఓపై ప్రయత్నిస్తే మేబీ విలేజ్ మొత్తం వినకపోవచ్చు. మేబీ కలెక్టర్ వెళ్ళినప్పుడు గౌరవం కొద్దీ అందరూ వచ్చేసి ఓకే ఇది ఎందుకు ఇలా సాల్వ్ చేసుకోకుండా ముందుకు కూడా వస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ బెటర్. జేసీ కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్స్ అందరూ ఫీల్డ్కి వెళ్తున్నారు. ఇటువంటి జటిలమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి. సార్, జాతీయ రహదారుల నిర్మాణంలో దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగా మన జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పరిస్థితి, పురోగతి ఏ విధంగా ఉంది? అవి గిన పూర్తయితే ఇక్కడ జిల్లా అభివృద్ధికి అవి ఏ విధంగా దోహదపడబోతున్నాయి? సో ఇప్పుడు మనకు అభివృద్ధికి సంబంధించి రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా అన్నమయ్య అనేది వెనకబడ్డ ప్రాంతము, కనెక్టివిటీ దూరంగా ఉన్న ప్రాంతం గతంలో ఇది. ఇప్పుడైతే చూస్తే మన దగ్గర 8 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. ఒక 5 వరకు 6,210 కోట్ల రూపాయలు వ్యయం చేసి చేయడం వల్ల ఇప్పుడు జిల్లాలో కనెక్టివిటీ చాలా బాగా పెరిగిపోయింది.
సో ఇక మీదట మనం కడపతో కనెక్ట్ అవ్వాలన్నా ఇటు చిత్తూరులో కనెక్ట్ అవ్వాలన్నా చాలా వేగంగా కనెక్ట్ అవుతున్నాం. ఓకే, మనకు ఒక కడప కొండలో ఒక కొంత ఉంది, అది కూడా ఒక 1000 కోట్ల రూపాయలతోని శాంక్షన్ అయింది. సో ఆ వర్క్ కూడా పూర్తయితే మన కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ జిల్లాలో 30 మండలాల్లో దాదాపు 20 మండలాలు నేషనల్ హైవేతోనే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇంకొద్దిగా ఒక 5-6 కిలోమీటర్ లోపల మిగతా మండలాలు ఉంటాయి. సో ఈ రహదారుల కనెక్టివిటీ అనేది అభివృద్ధికి అత్యంత కీలకంగా మారిపోయింది. సరే, ఇందాక మీరు అన్నట్టు 2 జిల్లా కేంద్రాలు ఒకప్పుడు పాత జిల్లాలో భాగమైనటువంటి ఆ జిల్లా కేంద్రాన్ని కలిపే రోడ్డు ఇప్పుడు కొంత సమస్యాత్మకంగా ఉంది. అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, ఘాట్ సెక్షన్ ఉండడం కారణం. దీనికి కూడా ఒక ప్రపోజల్ ఉంది కేంద్రం దగ్గర, అది ఆన్ గోయింగ్ అని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు వచ్చింది సార్, అది ఎలా ఉంది? సో అది వచ్చేసి మనకు కడపకు అన్నమయ్యకు అంటే రాయచోటికి మధ్యన ఈ ఘాట్ సెక్షన్ ఉంది. ఈ ఘాట్ సెక్షన్ అనేది బాగా స్టీప్గా ఉండడం వల్ల ప్రతిరోజు ఏదో ఒక వెహికల్ యాక్సిడెంట్ అవుతుంది. అది సంబంధించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం దాన్ని 1000 కోట్ల రూపాయలతో డిపిఆర్ని కూడా ఆమోదించడం జరిగింది. అది కూడా త్వరగానే ఫైనాన్షియల్ శాంక్షన్ వచ్చేసి పనులు కూడా ప్రారంభం అవుతాయి. సో అది కనుక అయితే కడపకి అన్నమయ్యకి మధ్యన దాదాపు ఒక 10 నిమిషాల వేగంగా కనెక్ట్ అవుతాం. గతంలో మనకి 50 నిమిషాలు పడితే ఇప్పుడు అది 40 నిమిషాలలో మనం చేరుకోగలుగుతాం వితౌట్ ఎనీ యాక్సిడెంట్. సార్, ఇంకొకటి, మనము హార్టికల్చర్ ఎక్కువగా పండించే రైతులు ఇక్కడ ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా రేటు విషయంలో, మద్దతు ధర విషయంలో కూడా ప్రభుత్వం వాళ్ళకు చేయూతను అందిస్తే తప్ప వాళ్ళు సరుకు అమ్ముకోలేని పరిస్థితి. ఈ సమస్య కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గిన మనం ఇక్కడ పెట్టగలిగితే, అంటే ఫలసాయాన్ని నేరుగా పంటను అమ్మకుండా దాన్ని వివిధ రూపాల్లోకి మార్చే విధంగా గిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో కూడా జిల్లాలో ఒక చర్చ ఉంది. వాటి పురోగతి ఎలా ఉంది సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిల్లో ఏమైనా చేయూతను అందిస్తూ ఉందా? సో ఫుడ్ ప్రాసెస్ సంబంధించి మనకు డిప్యూటీ సీఎం గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సో అప్పట్లో కూడా కోడూరులో ఉన్న రైతులందరూ కూడా మామిడికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ని ఒకటి అడిగి ఉన్నారు. అలాగే మన హానరబుల్ సీఎం గారు కూడా రాజంపేట గత వారమే విజిట్ చేశారు. వారు కూడా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటు వేగవంతం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే మామిడికి మనకు తోతపురి కనుక చూసుకుంటే ఈ ప్రాసెసింగ్ సెంటర్స్ అన్నీ కూడా మన దగ్గర ఒకటే ఉంది. అన్నమయ్య జిల్లాలో ఒకటి ఉంది, చిత్తూరులో ఒక 34, తిరుపతిలో ఒక 6 మాత్రం ఉన్నాయి. సో మనకు ప్రధానంగా వాటి అవసరం ఒకటి ఏర్పడుతుంది. బొప్పాయికి సంబంధించి ప్రాసెసింగ్ సెంటర్స్ అంటూ ఏమీ లేవు. అక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే దళారుల చేతిలోనే బొప్పాయి రైతుల యొక్క భవితవ్యం అంతా ఉంది. అంటే వాళ్ళు సాధారణంగా దళారులే ఏం చేస్తారంటే కూలీలు 25 మందిని పెట్టుకొని ఒక వెహికల్కి 20 టన్నులు ఎత్తాలంటే 25 మంది కూలీలతోని ఒక 20-30 మంది ఫార్మర్స్, చిన్న ఫార్మర్స్, పెద్ద ఫార్మర్స్ ఒక 5-6 కలుసుకొని వాళ్ళే పోయి కటింగ్ చేసుకుంటారు, వాళ్ళే ప్యాకింగ్ చేసి వాళ్ళే తీసుకెళ్ళి ఢిల్లీకి అట్లా తీసుకెళ్తూ ఉంటారు. దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకు 3 నుంచి 4 రూపాయల మార్జిన్ తీసుకుంటూ ఉన్నారు. సో ఈ వచ్చే సంవత్సరం నుంచి ఏదైనా చేద్దాం అనుకుంటున్నామంటే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా డైరెక్ట్ ఢిల్లీ మార్కెట్లు, ఏదైతే ఢిల్లీ కానీ నార్త్ ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈ ఫార్మర్ ప్రొడ్యూస్ ఎఫ్పిఓలు కనుక ఏర్పాటు చేసి ఒక 100 మంది రైతులు అందులో పెట్టగలిగితే 100 మంది రైతుల బొప్పాయి రైతుల యొక్క వాళ్ళ సాగులో నుంచి వచ్చే పంటను వాళ్ళే సేకరించుకొని వాళ్ళే కూలీలను ఏర్పాటు చేసుకోగలిగితే వారికి ఇంకొక 2 నుంచి 3 రూపాయలు అధిక ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి టమాటా కూడా మనకు మదనపల్లి అతిపెద్ద మార్కెట్, అక్కడ కూడా అవసరం ఉంది. ఈ 2 కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. సో అది కూడా త్వరలోనే మనం చేపడతాం. సార్, విద్యారంగం గురించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. నారా లోకేష్ గారు విద్యాశాఖను చూస్తూ ఉన్నారు. ఆయన నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మన జిల్లాలో విద్యారంగ అభివృద్ధి ఎలా ఉంది? సో మనం చూసుకుంటే 2-3 అంశాలు ఉన్నాయి. మనకు ప్రభుత్వం వచ్చేసి ఈ మధ్యనే తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి బిడ్డకు, అంటే ఒక తల్లిదండ్రులకు వాళ్ళకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి, సపోజ్ 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మనకు తల్లికి వందనం పేరిట ఆయా బిడ్డ యొక్క తల్లి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే చూసుకుంటే మన జిల్లాలో 2,33,000 మంది విద్యార్థుల తల్లిల ఖాతాల్లో 283 కోట్ల రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది తల్లికి వందనం కింద. ఇది ఒక మేజర్ పథకం. ఇకపోతే మనబడి మాన భవిష్యత్ కింద, అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ద్వారా, మెగా పీటీఎం వంటి కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యాభివృద్ధికి మనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే జిల్లాలో 2,176 ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో 128,937 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను ఇవ్వడం జరిగింది.
అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కింద 1,28,937 మంది విద్యార్థులకు మెనూ ప్రకారము మనం రుచికరమైన భోజనం పంపిస్తున్నాం. సో ప్రభుత్వము ఒక 6 నెలల క్రితం ఏం చేసిందంటే సెంట్రలైజ్డ్ మెనూ వల్ల ఇబ్బంది ఉంది. ఆయా ప్రాంతాల వారీగా మనకు మెనూ అవసరమైన ఏర్పడింది. దానికి సంబంధించి రాయలసీమ నుంచి అన్నమయ్య నుంచి ఏం పంపామంటే సో వాళ్ళకి ఈ దద్దోజనం రకరకాల ఈ రంగురంగుల అన్నం అనేది వీళ్ళు నచ్చట్ల. వీళ్ళకి ప్రధానంగా ఏం కావాలంటే అన్నం వైట్ రైస్ ఇష్టం పడుతూనే సో దానికి సంబంధించి పప్పు చారు రసం లాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. సో వీటిని మనం ప్రపోజ్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్గా మన జిల్లాకి మన రాయలసీమ ప్రాంతానికి అటువంటివి మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్యన సన్న బియ్యాన్ని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే విద్యార్థులకి రుచికరంగా సన్న బియ్యంతో మనం భోజనం ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనకు ఆ విద్యార్థుల యొక్క సంఖ్యను అంటే మధ్యాహ్న బడి భోజనం తీసుకునే విద్యార్థుల యొక్క పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకోవడం, అలాగే ఎక్కువ మంది విద్యార్థుల్ని బడిలోకి తీసుకురాగలగడం, డ్రాప్ అవుట్స్ తగ్గించగలగడం, ఈ కార్యక్రమాలన్నిటి వల్ల కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆయా పాఠశాలల్లో కూడా మనం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. లైక్ ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అయితేనేమి, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక 10 రకాల మౌలిక సదుపాయాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా అందించి సో పాఠశాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే మన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మనం 91% ఉత్తీర్ణత సాధించాం ఈ సంవత్సరం. వచ్చేసారి దాన్ని మరింత పెంచడానికి కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మెగా పీటీఎం అనేది మనం ఒకే రోజున అన్ని పాఠశాలల్లో కాలేజీల్లో కూడా చేసుకున్నాం. తద్వారా ఏంటంటే పిల్లల ద్వారా మరియు తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి సో ఆ స్కూల్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా పిల్లల యొక్క హాజరును పెంచాలి, మెనూ ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, పిల్లల యొక్క విద్యా అభ్యసనాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మరింత వృద్ధి చేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నాం. అది రాష్ట్రం మొత్తం ఒకేసారి చేయడం జరిగింది. అది ఒక రికార్డుగా కూడా మనకు పార్టిసిపేషన్ కూడా వచ్చింది. అలాగే మెగా డిఎస్సిని కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఒక టీచర్ల కొరత కూడా ఎక్కడా లేకుండా కూడా చూసుకుంటున్నాం. సార్, టూరిజం అనేది ప్రతి జిల్లాకు కూడా ఒక ఎసెట్. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా చాలామంది టూరిజం డెవలప్మెంట్ మీద అంటే టూరిస్టులు పెరుగుతూ ఉన్నారు. అవి ఏ యాక్టివిటీస్ అయినా కావచ్చు. మన జిల్లాలో టూరిజం అభివృద్ధికి ఉన్నటువంటి స్కోప్ ఏంటి, దానికి మనం తీసుకుంటున్నటువంటి చర్యలు? సో మన జిల్లాలో ప్రధానంగా కూడా హార్స్లీ హిల్స్ అంటాం. హార్స్లీ హిల్స్ని మనం ఆంధ్ర ఊటీ అంటాం. అది ప్రధాన ఆకర్షణ. మనకు మదనపల్లి బి కొత్తకోట దగ్గర ఉంది. దాంతోపాటు సౌమ్యనాథ ఆలయం వచ్చేసి నందలూరులో ఉంది. దాంతోపాటు మరొక ముఖ్యమైన ఎకో టూరిజం ఏంటంటే రెడ్ శాండిల్వుడ్ సఫారీ అని చెప్పేసి రాజంపేటలో ఉంది. సో అది మొత్తం కూడా మన శేషాచలంలో మొత్తం కూడా మన దగ్గర ఎర్రచందనం చెట్లు ఉంటాయి. దాంట్లో సఫారీ కూడా ఒక 4 గంటల వరకు ఉంటుంది. అది కాకుండా వెలిగల్లి రిజర్వాయర్, గుర్రంకొండ ఫోర్ట్ వంటివి మనకు ప్రధానమైన ఆకర్షణ. దీంట్లో కనుక చూస్తుంటే హార్స్లీ హిల్స్లో మనకు 4,200 ఫీట్ల హైట్లో ఉంటుంది. ఎప్పుడు చూసిన టెంపరేచర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అటు సమ్మర్ కానీ వింటర్ కానీ వర్షం కాలంలో కానీ. సో దీనికి ప్రతి వీకెండ్లో కూడా కనీసం 5,000 నుంచి 10,000 మంది పర్యాటకులు మనకు అక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రాంతంలో మనకు ఒబరాయ్ హోటల్స్ వాళ్ళు కూడా ఒక 20 ఎకరాలు వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. వారు అక్కడ ఒక 250 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనేది వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. మేబీ ఆ వర్క్స్ కూడా త్వరగానే ప్రారంభం అవుతాయి. దాంతోపాటు హార్స్లీ హిల్స్లో మనకు అక్కడ రెగ్యులర్గా కూడా అభివృద్ధి పనులు చేపట్టాం. సో రకరకాల ఒక దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టి గత 6 నెలల్లో కూడా వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాం. సో అక్కడ వచ్చేసి హోటళ్ళ అభివృద్ధి కానీ మనం రెవెన్యూ గెస్ట్ హౌస్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకుని అవుట్సోర్సింగ్ ద్వారా కూడా చేయడం జరిగింది. అదొకటి చూసుకోవడము. మరి దాన్ని మనకు ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తారంటే విజిటర్స్ బెంగళూరు నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కువగా ఆకర్షించుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం తిరుపతికి వచ్చిన వాళ్ళను కూడా ఇక్కడికి ఎలా మనం ఆకర్షించాలనేది కూడా చూసుకుంటే సో అది ఎయిర్ కనెక్టివిటీ ద్వారా అయితే ఎక్కువ కూడా హార్స్లీ హిల్స్కి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరునే మరియు తిరుపతి అది కూడా ఆలోచిస్తున్నాం. సో అది మరింత అభివృద్ధి చేసినప్పుడు అవన్నీ కూడా మనకు కలిసి వస్తాయి. సార్, జిల్లాలో నిరుద్యోగ సమస్య ప్రతి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ రూరల్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సకాలంలో చదువులు చదివినా సరైన ఉద్యోగాలు రావు అనే ఒక అభిప్రాయం యువతలో ఉంది. ఈ ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్ తీసుకుంటూ ఉంది. ఎలా ఉంది సార్ నిరుద్యోగకు ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుంది అంటే? ప్రధానంగా అన్నమయ్య జిల్లాలో 60% మంది కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. సో మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఇటు రాజంపేట డివిజన్లో కానీ రాయచోట్లో కానీ ఎక్కువ మంది కూడా గల్ఫ్కు వెళ్ళి ఉన్నారు. గల్ఫ్లో ఉపాధి పొందుతూ ఉన్నారు. సో అక్కడ వారు వివిధ రకాల ఉపాధి పొందుతూ వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు చూసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చదువుకున్న వారు వీళ్ళందరికీ కూడా
రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందులో కూడా ఏం ప్లాన్ చేస్తున్నామంటే, సపోజు స్పౌజ్ అక్కడికి వెళ్ళాడు, గల్ఫ్‌కి వెళ్ళాడు. సో, వారి భార్యని కానీ, భర్తని కానీ అక్కడ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే, వీళ్ళకి ఏదైనా అక్కడ అవసరం ఉన్న నైపుణ్యాల శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఒకటి చూసుకోవచ్చు. దాంతోపాటు మన దగ్గర శ్రీ సిటీ లాంటి ఇక్కడ మనకు దగ్గరలో చిత్తూరులో ఉంది. అక్కడ కూడా కొంత డిమాండ్ ఉంటుంది. వాళ్ళ డిమాండ్‌కి అనుగుణంగా మనం గనక వీళ్ళకి నైపుణ్య శిక్షణ ఇస్తే అక్కడ కూడా అబ్జర్వ్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటివరకు గత 1 ఇయర్‌లో 1496 మందికి మనకి 7 శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. వీళ్ళలో 876 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. దీంతో పాటు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, విశ్వకర్మ యోజన ద్వారా మరి యువతలో నైపుణ్య వృద్ధి చేయడము, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా ప్రధానంగా కూడా మన జిల్లాలో చేపడుతున్నాం. నెక్స్ట్ పారిశ్రామిక అభివృద్ధి. ఈరోజు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలంటే పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమలు రావాలి. దానికి సంబంధించి అంటే ఎక్కువగా ఫుడ్ రిలేటెడ్ మనం ముందుకు మాట్లాడుకున్నట్టు అగ్రికల్చర్ రిలేటెడ్కే ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంటుందని విన్నాం. ఎలా ఉంది సార్ పరిస్థితి? సో ఇప్పుడు మనకు 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలు కూడా ప్రభుత్వము ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 50 ఎకరాలతో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇప్పటికే మనకు ఏదైతే పీలేరు నియోజకవర్గంలో అక్కడ ఫౌండేషన్ స్టోర్ కూడా అయిపోయింది. వర్క్స్ కూడా 100% కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే అక్కడ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. అది కాకుండా మనకు కోడూరు అయితేనేమి, రాజంపేట, రాయచోటి, మదనపల్లిలో కూడా మనం భూమిని ఇవ్వడం జరిగింది. వచ్చే సంవత్సరంలోగా అక్కడ కూడా అన్ని రకాల మౌలిక వసతుల అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి కూడా ఏంటంటే మనకు ప్రధానంగా కోడూరు, మదనపల్లి రెండు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడానికి అత్యంత అనుకూలం. సో అక్కడ ల్యాండ్ బ్యాంక్ కూడా రెడీ చేసుకొని ఉన్నాము. సో తద్వారా కూడా రేపు పొద్దున మనకు ప్రపోజల్స్ ఏవైతే పంపించామో అవి కనుక కార్యరూపం దాలిస్తే సో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అక్కడ ఉన్న రైతులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే యువతకు కూడా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతాయి. మరొక ప్రపోజల్ కూడా హానరబుల్ సీఎం గారి దృష్టిలో ఉంది. అదేంటంటే మదనపల్లికి దగ్గరగా ఉన్నటువంటి అంటే కనెక్టివిటీలో దగ్గరగా ఉన్నటువంటి మొలకల చెరువు, ఇటు పీటీఎం, ఇక్కడ మనకు ప్రభుత్వ భూమి కూడా అధికంగానే ఉంది. దానికి అనుగుణంగా ఇంకొంత భూమి తీసుకొని కూడా ఒక 1000 ఎకరాల నుంచి 2000 ఎకరాల్లో ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సో అవన్నీ కార్యరూపం దాలిస్తే మాత్రం చాలా అభివృద్ధి జరుగుతుంది. సార్ ఇంకొక క్వశ్చన్, ఎక్కువగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి గతంలో, కారణాలు ఏవైనా కావచ్చు. వాటి మీద మీ వరకు అయితే చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అయితే వాటిని రికవరీ చేయడంలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఎలా ఉంది సార్ పరిస్థితి? ప్రధానంగా అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి. దాదాపు 3 లక్షల ఎకరాల అట్లా ఉంటుంది మన ప్రభుత్వ భూమి. అందులో డీకేటీలు ఇచ్చినవి ఒక 2 లక్షల ఎకరాల దాకా ఉంటాయి. అంటే ఆబ్జెక్షన్ ఫోరం బాక్స్ పక్కన పెడితే ఈ భూముల్లో చాలా వరకు అంటే ఒక 60 నుంచి 70 వేల ఎకరాల వరకు కూడా మనకు వేరే చేతులు మారాయి. అవన్నీ గుర్తించడం జరిగింది. గుర్తించి 63,000 ఎకరాలని గుర్తించి వాటన్నింటినీ కూడా మనము సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే అదొక లెబోరియస్ ప్రక్రియ. ఒక్కొక్క వ్యక్తి నుంచి ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే పిఓటి చట్టం కింద నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వెనక్కి తీసుకోవాలి. ఆ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్యారలల్గా వర్క్ జరుగుతుంది. సేమ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా కోర్టుకి వెళ్ళినప్పుడు మనకు కోర్టుకు ఆన్సర్ చేస్తూ ఉండడము, వాయిదాలు అటెండ్ అవుతూ ఉండడము, లేదా కోర్టు నుంచి ఏదైనా స్టేటస్కి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చేయడానికి టైం పడుతుంది. బట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రాసెస్. సార్ ఈ మధ్య ఒక గొప్ప అనౌన్స్మెంట్ జరిగింది మన జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా అనౌన్స్ చేశారు. ఒకప్పుడు సారా భూతం ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టేదో ఉందని చూస్తాం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఎక్కడ కూడా నాటు సారా లేదు అని ధీమాగా చెప్పగలుగుతామా సార్? ఖచ్చితంగా మనకు ఏబిసి కేటగిరీల కింద దాదాపు ఒక 68 విలేజెస్ ఉన్నాయి. ఈ 68 విలేజెస్ నుంచి లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ శాఖ అందరూ కూడా అలాగే వాళ్ళకి నైపుణ్య శిక్షణ మరియు వాళ్ళకి లోన్స్ ఇప్పించి వివిధ వ్యాపారాలు పెట్టించడానికి ఇటు డిఆర్డిఏ శాఖ వీళ్ళందరూ కష్టపడి అన్ని ప్రాంతాల్లో కూడా ఒకవైపేమో వివిధ రకాల చర్యలు తీసుకుని ఆ నాటు సారా తయారు చేయకుండా చర్యలు తీసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి అదర్ సైడ్ నుంచి వాళ్ళకి లోన్స్ కల్పించడం, ఉపాధి కల్పించడం, నైపుణ్య శిక్షణ వంటి దృష్టి పెట్టాం. జస్ట్ ఒక 10 days బ్యాకే ఈ జిల్లాని నాటు సారా రహిత జిల్లాగా కూడా ప్రకటించుకోవడం జరిగింది. దాన్ని ఎన్ఫోర్స్ చేస్తూ మళ్ళీ ఎక్కడా కూడా స్టార్ట్ చేయకుండా వివిధ రకాల చర్యలు కూడా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనకు చూసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా
ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. అత్యధికంగా ఎక్కడైతే ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి చేసే ప్రాంతాలను ఏ కేటగిరీగా పెట్టుకొని అధిక మొత్తంలో. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఉత్పత్తి మరియు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడుంది. కొన్ని ప్రాంతాలు ఏంటంటే కేవలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కేటగరైజ్ చేసాం. ప్రజల్లో మార్పు తేవడానికి అనేక రకాల సదస్సులు వాళ్ళ మధ్యన వాళ్ళకి చేయడం జరిగింది అన్ని శాఖల సమన్వయంతోని. సో వాటిని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటుసారా రహిత జిల్లా అనే స్టేటస్ని ముందుకు తీసుకెళ్తాం. సార్, యువత ఎక్కువగా డ్రగ్స్ వైపు మళ్ళుతూ ఉన్నారు చాలా చోట్ల. మన జిల్లాలో డ్రగ్స్ కానీ ఎక్కువ గంజాయి అవైలబిలిటీని తేవడం కోసం ప్రయత్నిస్తున్నాయి కొన్ని శక్తులు, ముఠాలు కావచ్చు. వీటి నివారణ కోసం ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము? యాక్చువల్లీ ప్రభుత్వము ప్రధానంగా గంజాయి, ఈ మారక ద్రవ్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు జరిగింది. గతంలో 23 కేసులు అయితే ఇప్పుడు 47 కేసుల పైన నమోదు చేయడం జరిగింది. గంజాయి సీజింగ్ కూడా చాలా రెట్లు పెరిగింది. 126 కేజీల వరకు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేసిన వారి సంఖ్య కూడా పెరగడం జరిగింది. సో దీనివల్ల క్లియర్ మెసేజ్ ఏంటంటే ఎక్కడా కూడా గంజాయి అనేది కనుక కనపడితే ఊరుకునే పరిస్థితి అయితే లేదు. సో దాంతోపాటు ప్రధానంగా యువత ఉండేటువంటి కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ ఇక్కడ కూడా అవగాహన సదస్సులు కల్పిస్తున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాప్షన్ తీసుకొని వాళ్ళందరి మధ్యన అవగాహన కల్పిస్తూ అట్ ద సేమ్ టైం ఈ ఏదైతే మెకానిజం ఉందో పోలీస్ శాఖ ద్వారా, ఎక్సైజ్ శాఖ వీరందరి ద్వారా కూడా ఎక్కువ శాతం వాటి మీద దృష్టి పెట్టడం వల్ల తగ్గుతూ వస్తుంది. ప్రధానంగా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం దాని మీద చర్యలే మనకు కనపడుతూ ఉంటాయి. సార్, ఫైనల్గా ఈ జిల్లా ఇప్పటికీ ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యలు ఏవి అంటే మనం ఏం డిస్కస్ చేసుకోవచ్చు సార్? సో మనకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య మరియు అతిపెద్ద వనరు కూడా ఫాలో ల్యాండ్స్. సో మన జిల్లాలో ల్యాండ్స్ కొదవలేదు, నేలకు కొదవలేదు. సో దానికి ఏం కావాలి? నీరు కావాలి. సో ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కనుక వస్తే మనకు సింపుల్గా అనంతపురం జిల్లా ఏదైతే ఉందో హెచ్ఎన్ఎస్ఎస్కు పూర్వం, హెచ్ఎన్ఎస్ఎస్ తర్వాత అదొక హార్టికల్చర్ హబ్గా మారిపోయింది. అన్నమయ్యకు కూడా అంత స్కోప్ ఉంది. 1,25,000 ఎకరాల ఫాలో ల్యాండ్స్ ఇమీడియట్గా మారిపోతే వచ్చే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టింది. ఇక రెండవది వచ్చేసి మనకున్న మంచి వనరులు హార్టికల్చర్ అభివృద్ధి కూడా మరింతగా జరుగుతుంది. వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించి కనుక ముందుకు తీసుకెళ్తే ప్రజల ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయితే జిల్లాలో రైతాంగం బంగారు పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఈరోజు పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనివ్వబోతూ ఉంది. హార్టికల్చర్ ఉత్పత్తిలో అనేక రికార్డులను సాధించినటువంటి జిల్లా భవిష్యత్తులో వారు పండించిన పంటకు సరైన ధర ఏ విధంగా పొందాలనే దానిపైన కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. ప్రతి దశలోనూ రైతులకు తోడ్పాటును అందిస్తూ అని చెప్తూ ఉన్నారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా, అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో అన్ని రంగాల్లో కూడా సమ ప్రాధాన్యతను ఇస్తూ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ జిల్లా పురోగాభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామని మనతో పాటు చామకూరి శ్రీధర్ చెప్తూ ఉన్నారు.